లింగంనేని సంజూష్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రోడ్డు ప్రమాదంలో యువత మృతికి కారణమైన కేసులో తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. నిందితుడు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని మాదాపూర్ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. విచారణకు అందుబాటులో ఉండాలని పోలీసులు పిలిచినప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే సంజూష్ పై బిఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరిన్ని సెక్షన్లు చేర్చే అంశంపై పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి మృతికి కారణమైన ఈ ప్రమాదం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, మరి సంజూష్ కి లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నారా? ఎందుకంటే ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా అందుబాటులో ఉండాలని అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? లింగంనేని సంజూష్ ఒక యువతిని కార్తో ఢీకొట్టి ప్రమాదంలో మృతి చెందినటువంటి కేసులో పోలీసులు చాలా తెలివిగా బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అని చెప్పేసి అనేక ఆరోపణలు సామాన్య ప్రజల నుంచి వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి కేసులకి సంబంధించి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సెక్షన్స్ పెట్టలేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అని చెప్పేసి కొంత తీవ్ర విమర్శలు రానున్నటువంటి టైంలోనే ఇప్పుడు పోలీసులు తనకి లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు. ఈరోజు నోటీసులో చాలా క్లియర్గా తను విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించాలని. ఇందులో కేసు డెవలప్మెంట్ ఏంటి అంటే ఇప్పటికే 106 క్లాస్ 1ని పెట్టారు. ఇది బెయిలబుల్ సెక్షన్ కింద, కానీ మరికొన్ని సెక్షన్లు చేర్చాలని చెప్పేసి పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్గా ఎవరైనా సరే ప్రమాదానికి గురి చేసినటువంటి వాళ్ళు ఆ నిందితుల యొక్క వివరాలను పోలీసులు ఖచ్చితంగా అందులో పెట్టాలి. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఇనిషియల్ అంటే ఇంటి పేరు లేకుండా ఏదో నామకే వాస్తు సంజూషన్ అని చెప్పేసి పేరును మాత్రమే పెట్టారు. పూర్తి వివరాలు ఇవ్వలేదు అని కొంత వచ్చినటువంటి టైంలో. రైట్ సుజాత, థ్యాంక్ యూ. మరి ఇప్పటికీ ఏదైతే సంజూష్ పై ఇంకా తగిన చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఒక ఎంపీ కొడుకు కాబట్టే పోలీసులు కూడా ఈ కేసులో ముందుకు వెళ్ళట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు. అదే సామాన్య ప్రజలైతే ఇప్పటికి రిమాండ్ వరకు తీసుకెళ్లేవారు, కానీ వాంటెడ్ గానే ఇలా వదిలేస్తున్నారని చెప్తున్నారు. బట్ సంజూష్ అలాగే ఎంపీ కూడా ఏమంటున్నారంటే మేమేమో కంప్లీట్ గా విచారణకు సహకరిస్తాము, ఆ చనిపోయిన కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటామని చెప్తున్నారు. మరి చూద్దాం పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది.